ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీకు ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలీదు కానీ మళ్ళీ చెప్తాను. సాయి తీర్థ్ పార్క్ అయితే మేము విజిట్ చేశాము. అందులో మనకి రకరకాల షోస్ ఉంటాయి. అయితే మిగతా షోస్ అన్నీ నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కానీ ట్రైన్ రైడ్ ఒక్కటి చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి దానిని నేను మీకు సెపరేట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను. సాయి తీర్థ్‌లోని ఈ ట్రైన్ రైడ్ అయితే నా మనసుకి ఎంత బాగా నచ్చిందో, నేనైతే ఏ విధంగా చూసి తన్మయత్వానికి గురయ్యానో, మీకు కూడా సేమ్ కళ్ళకు కట్టినట్టుగా ఆ వీడియోని చూపించాలనుకున్నాను. లాస్ట్ వీడియోలో పెట్టినట్టయితే నేను ఎక్కడో ఒకడ కట్ చేసి మీకు సగమే రైడ్ ఇవ్వగలను. సో, ఇదొక్కటి సెపరేట్‌గా పెడితే మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ట్రైన్ రైడ్ అయితే అలా వెళ్తూ ఉంటుంది. ఈలోగా మనం ఈ తీర్థ్ పార్క్ గురించి కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం బ్యాక్‌గ్రౌండ్. భారతదేశంలో ఉన్న మొట్టమొదటి భక్తి థీమ్ పార్క్ అయితే మన సాయి తీర్థ్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మనకి ఆవిష్కరణ, సాంకేతికత అంతా తోడై ఈ అద్భుతమైన పార్క్‌నైతే మన కోసం తీసుకొనొచ్చారు. షిరిడీ వచ్చిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఇది దర్శించాలి. దీని టికెట్ ప్రైస్ కూడా మనకి అరౌండ్ 707 నుంచి 750 ఆ రేంజెస్‌లోనే ఉంటుంది. అయితే వీకెండ్‌లో ఒకలాగా ప్రైస్ ఉంటుంది. వీక్ ఆఫ్‌లో ఒకలాగా ప్రైస్ ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా హైట్ వైస్‌గా ప్రైస్ ఉంటుందండి. ఒక సర్టెన్ హైట్ ఉంటుంది. ఆ హైట్ బిలో పిల్లలకైతే ఫ్రీ. ఆ హైట్‌ని దాటిన పిల్లలకైతే టికెట్ ప్రైస్ తీసుకోవాలి. ఈ తీర్థ్ పార్క్ ఎక్కడుంది, ఎలా ఉంటుందనేది నేను దీని ప్రీవియస్ వీడియోలో నేను మొత్తం చెప్పాను. టికెట్ ప్రైసెస్ కూడా చెప్పాను. మీకు ఇక్కడ ఆ వీడియోని నేను లింక్ చేస్తాను కింద. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అయితే మనకి థీమ్ పార్క్లో షోస్ ఏంటంటే ద్వారకామాయి, లంకా దహన్, సబ్కా మాలిక్ ఏక్ హై అండ్ తీర్థయాత్ర. అది కాక మనకి కాళియామర్దన్ మరియు మూషిక్ మహారాజ్ అయితే మనకి ఈ షోస్ అన్నీ అయితే అక్కడ జరుగుతాయి. అందులో మనం తీర్థయాత్ర గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఇవన్నీ షోస్ అయిపోయాక మనకి లేజర్ షో అండ్ ఏరోబిక్ డ్యాన్స్ షో కూడా జరుగుతుంది. అవి కూడా చాలా బాగుంటాయి. షిరిడిలో ఉన్న ఈ భక్తి థీమ్ పార్క్ మనకి ఒక అద్భుతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దేశం పొడవునా విస్తరించి ఉన్న 10 విభిన్న దేవాలయాలు, ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీక్షించడానికి మనకి ఒకే చోట ఇవన్నీ కూడా వీక్షించడానికి ఒక వెసులుబాటుని కలిగిస్తుంది. అయితే ఈ థీమ్ పార్క్ కాన్సెప్ట్ ఏంటంటే వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఆలయ నిర్మాణాలు, సాంప్రదాయం భారతదేశానికి ఉంది. ఉత్తరం నుంచి దక్షిణం మరియు తూర్పు నుండి పడమర వరకు భారతీయ ఆలయ నిర్మాణం దాని అద్భుతమైన అందంతో సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ పురాతన దేవాలయాలన్నీ ఆరాధన మరియు భక్తికి కేంద్రాలు. లక్షలాది మంది భక్తులు తమ జీవితంలో శాంతి మరియు ఓదార్పుని పొందేటందుకు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఈ వైవిధ్యభరితమైన భారతదేశం వికసిస్తుంది మరియు మనం ప్రయాణించేటప్పుడు ప్రజలు, భాష, సంగీతం, సంస్కృతి, ఆహారం, దుస్తులు ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు షిరిడీ సందర్శించినప్పుడు షిరిడీ ప్రధాన ఆలయమే కాకుండా ఈ థీమ్ పార్క్ని మీరు సందర్శించినట్టయితే షిరిడీతో పాటుగా మరి 10 ఇతర భక్తి ప్రదేశాల అందాలను మీరు ఇక్కడే చూసే అవకాశాన్ని మనకి షిరిడి తీర్థ్ పార్క్ అయితే కల్పిస్తుంది. 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ ఇండోర్ కాంప్లెక్స్ ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. అందులో ఉన్న ఈ ట్రైన్ రైడ్లో మనకి ఉత్తరాన కేదార్నాథ్, బద్రీనాథుల నుండి దక్షిణాన తిరుపతి మరియు మీనాక్షి ఆలయం వరకు, అలానే పశ్చిమాన ద్వారకా నుండి తూర్పున పూరి మరియు మధ్యలో పండర్పూర్ వరకు అన్ని ప్లేసెస్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా ఆ దేవాలయాల్లో ఉన్నట్టుగానే ఖచ్చితంగా అదే విధంగా మనకి మొత్తం కార్వింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం మంచు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా మంచు పడుతున్నట్టు కనిపిస్తుందో అలానే ఉంటుంది. అండ్ మనకి మన ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు తిరుపతి ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి అన్నీ కనిపిస్తాయి. మనం ఆ టెంపుల్స్కి వెళ్ళి ఎలా అయితే ఆ విజిటింగ్ని ఫీల్ అవుతామో సేమ్ ఇక్కడే ఉండి కూడా మనం ఆ 10 ప్రదేశాలని చూసినట్టు ఫీల్ అవ్వచ్చు. అంత చక్కగా ఉంటుంది ఈ రైడ్. ఇప్పుడు షిరిడి కేవలం సాయిబాబా టెంపుల్కి మాత్రమే ఫేమస్ కాదు, ఈ సాయి తీర్థ్ కూడా మనకి ఫేమస్ అయిపోయిందనమాట.
మొత్తం అయితే లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రైడ్. మనల్ని ట్రైన్‌లో కూర్చోబెడతారు. బోగీలులాగా ఉంటాయి. అయితే ఫ్రంట్ సైడ్ మొత్తం ఓపెన్‌గా ఉంటుంది. మనకి పైన కూడా ఓపెన్‌గా ఉంటుంది. జస్ట్ కూర్చోడానికి మాత్రం ఆ బోగీలు లాంటివి ఏర్పాటు చేశారు. ఇంకా లైటింగ్ అయితే ఎంత బావుంటుందో మీరు వెళ్తున్నప్పుడైతే ఎక్కడ ఏ ప్లేసెస్‌లో ఎలాంటి లైటింగ్స్ ఉంటాయో సేమ్ అలానే మనకి అరేంజ్ చేశారు. మొత్తం ఇదైతే డార్క్ రూమ్‌లో ఉంటుంది. మనకి మొత్తం బ్లాక్‌గా ఆ టెంపుల్స్ వరకే లైటింగ్స్ తోటి సూపర్‌గా ఉంటుందని చెప్పాలి. ఇంకా నేను ఫ్రంట్ సీట్‌లో కూర్చొని తీసుంటే ఇంకా బావుండేదనిపించింది. బట్ అప్పటికే చాలామంది ఫిల్ అయిపోయారు కదా! ఇది కూడా బ్యాచెస్ వైస్‌గా జరుగుతూ ఉంటుంది. 10 మినిట్స్ రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా రైడ్‌లో నెక్స్ట్ వాళ్ళు కూర్చుంటారు. అలా ఇది బ్యాచెస్ వైస్‌గా జరుగుతూ ఉంటుంది. సో, మేము వెళ్ళినప్పుడు మేము లాస్ట్ సీట్‌లో కూర్చున్నాము. చూసారు కదా! ఇక్కడ ఎంత బావుంది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం ఆ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు అక్కడ మనుషులెలా ఉంటారు, అక్కడ హడావిడిగా ఏమేం జరుగుతూ ఉంటాయి, కొట్లెలా ఉన్నాయి, ఎవరు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, వాటన్నిటిని కూడా చాలా డీటెయిల్స్ తోటి మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఎంత బావుందో కదా! ఆర్కిటెక్చర్ కూడా ఇప్పుడు మనకి మన సైడ్ ఆర్కిటెక్చర్ వేరేలాగా ఉంటుంది టెంపుల్స్. అండ్ మనకి నార్త్ సైడ్ వేరేలాగా ఉంటుంది. అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు. అండ్ ఇక్కడైతే చూసారు కదా! మనకి ఎంత బావున్నాయో టెంపుల్స్. అండ్ అలాగే మనకి హిందీలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఏ టెంపుల్‌కొచ్చాము, ఆ టెంపుల్ దేనికి ఫేమస్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ నేను కాపీరైట్ ఇష్యూ వల్ల ఆ సౌండ్ అయితే మొత్తం తీసేశాను. ఆ వాయిస్ అంతా. అండ్ మేము మాట్లాడుకుంటున్నాం కదా! ఎదురుంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ వాయిస్‌లన్నీ కూడా దానిలో ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి. అందుకే ఆ వాయిస్ మొత్తం నేను తీసేశాను. బట్ మనకి హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. టోటల్‌గా ఏ టెంపుల్స్ దగ్గరికెళ్ళాము, ఆ టెంపుల్స్ దేనికి స్పెషల్, ఏ ఊర్లో ఉంటుంది అవన్నీ కూడా చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కేదార్‌నాథ్ ఎళ్తాము. అది చాలా వరకు మనం హైకింగ్ చేయాలి. అక్కడ మంచులో మధ్యలో బ్రిడ్జెస్ ఉంటాయి. అవి దాటుకొని వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలి. అండ్ అలాగే మన తెలుగు టెంపుల్స్ ఎలా ఉంటాయి, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, అలా టోటల్‌గా చాలా పర్టిక్యులర్‌గా అవన్నీ కూడా చూపిచ్చారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ అన్ని ప్లేసెస్ అయితే మనం వెళ్ళి కొంతమంది చూస్తారు. మనం చూడలేని వాళ్ళమైతే ఇక్కడ ఒక్కటి దర్శించుకున్నా చాలు అని చెప్పాను కదా! బట్ నాకేమనిపించిందంటే ఇక్కడే ఇలా ఉంటే డైరెక్ట్ ఆ ప్లేసెస్‌కెళ్ళి చూస్తే ఇంకెంత బావుంటుంది ఫీల్ అనిపించింది. ఇక్కడ చూసిన అన్ని టెంపుల్స్ కూడా నాకు మళ్ళీ వెళ్ళి స్పెషల్‌గా దర్శనం చేసుకోవాలనిపించింది. చూద్దాం మరి ఎప్పటికైనా ఆ కల నెరవేరుతుందో లేదో. అండ్ మధుర మీనాక్షి టెంపుల్ చూడండి ఎంత బావుంది. అక్కడ సేమ్ ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉంటుందో సేమ్ సెట్‌లో అదంతా కూడా ఇక్కడ స్పెషల్‌గా మంచిగా చేసి చూపిచ్చారు. అక్కడ మనం ఒక ఫోటో దిగి పోస్ట్ చేస్తే మనం నిజంగానే ఆ టెంపుల్‌లో ఉన్నామనే అనుకుంటారు ఎవ్వరైనా. ఇక్కడ మనం షిరిడీలో దిగామని అనుకోరు. అంత బావుందనమాట. అండ్ ఐడల్స్ కూడా దేవతామూర్తులు కూడా సేమ్ మనకి టెంపుల్‌లో ఎలా ఉంటారో అదే స్టైల్‌లో ఇక్కడైతే మనకి చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అక్కడ చాలా రష్ ఉంటుంది. మనకి ఒక్క సెకండ్‌లో మంచిగా కూడా చూడలేము. ఇక్కడైతే అది కూడా లేదు. మంచిగా చాలా సేపు అంటే టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం సేపు ఒక 10, 15 సెకండ్స్ పాస్ చేస్తారనమాట. అప్పుడు మనం నిజంగానే దర్శనం చేసుకున్నాం కదా! చాలా మంచిగా అనిపించింది ఆ ఫీల్. ఇప్పుడైతే మనం తిరుపతి దగ్గరలో ఉన్నాము. అంటే మనకు తెలిసిపోతుంది కదా! మన టెంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. ఇదైతే తిరుపతి సెట్ అనమాట. చాలా బావుంది. మనకి ఏనుగులు ఇవన్నీ కూడా చూపించారు. మేము చిన్నగా ఉన్నప్పుడు తిరుపతి ఎళ్ళినప్పుడు ఇట్లా ఏనుగుతోటి ఇట్లా దండం పెట్టించారనమాట తలకాయ మీద. నాకది గుర్తొచ్చింది ఇది చూడగానే. అండ్ మన టెంపుల్ చూడండి లైటింగ్స్ తోటి అద్దిరిపోయింది కదా! మనం నార్త్ టెంపుల్స్ చూసినప్పుడు అబ్బా! మనం ఇవి చూడలేదు కదా! చాలా బావుందని మనం ఎంత ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతామో, అక్కడున్న నార్త్ వాళ్ళు మన తెలుగు టెంపుల్స్ చూసినప్పుడు కూడా అంతే సూపర్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా మన టెంపుల్స్‌ని విజిట్ చేయాలి అని అనుకుంటారు కదా! అసలైతే ఈ టెంపుల్ ట్రైన్ రైడ్ గురించి ఎంతసేపు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నాకేమనిపించిందంటే మిగిలిన షో ఏదైనా చూడదలుచుకోకపోతే మళ్ళీ వచ్చి ఇదే ట్రైన్ రైడ్ ఎక్కితే ఎంత బావుండు అనిపించింది. బట్ వాళ్ళు అన్నీ టిక్స్ చేసుకుంటారనమాట మనకి పెట్టిన బ్యాండ్‌లో. సో, మనం ఏమైతే చూసాము, ఏం చూడలేదనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక పర్సన్‌కి ఒక షో ఒక్కసారి మాత్రమే ఎలో ఉంటుంది. అండ్ ఈ తిరుపతి టెంపుల్ చూపడంతో మన టెంపుల్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు నమ్మరు ఎంత బావుంది అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత బావుంది. అండ్ దీని తర్వాత అయితే ద్వారకామాయి షో ఉంది. చాలా బావుంది. బాబావారు అలా వస్తూ ఉంటారు. దీపావళి జరుగుతూ ఉంటుంది. నీళ్ళతోటి దీపాలు వెలిగిస్తారు. అలా వెలిగించినప్పుడు టోటల్‌గా షిరిడి ద్వారకామాయి మొత్తం లైట్స్ వెలుగుతాయి. ఆ షో చాలా బావుందండి. అది అస్సలు వీడియో తీయలేదు. అది మీరు ప్రత్యేకంగా వెళ్లి అనుభూతి చెందితేనే మీకు తెలుస్తుంది.
ఈ తీర్థ్ పార్క్కి అయితే నేను 10/10 ఇస్తానండి. టెంపుల్ రైడ్ కానీ, ద్వారకామాయి కానీ, షోస్ కానీ, మూవీస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీరు అందరూ కూడా తప్పకుండా వెళ్ళి షిరిడి వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ చూడండి. చాలా బాగుంది. 3 అవర్స్ మనకి ఫుల్ టైం పాస్ అవుతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దీని తర్వాత మన షిరిడీలో నెక్స్ట్ ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో పెడతాను. అండ్ దీని తర్వాత తిరుపతి జర్నీ ఉంది. అండ్ అలాగే నా కాశీ జర్నీ వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో అలానే మీరందరూ నన్ను ఫర్దర్‌గా కూడా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడి దాకా నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండ్ బాయ్.